సార్ మీరు నవంబర్ 11, 12 విజయవాడలో అందుబాటులో ఉంటున్నారని విన్నాం సార్. అవును. సో చాలా మంది విజయవాడలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఎంతో ఎక్సైటింగ్గా ఉన్నారు సార్. సార్ని కలవాలని ఒక 2-3 మంత్స్ నుండి మీ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేసి లాస్ట్లో కాల్ చేసి దొరక్క ఈసారైనా ఖచ్చితంగా కలవాలనే ఆతృతతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ యాంగ్జైటీకి మీరు పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తారా సార్? 100% నేను అందిస్తానండి, తప్పకుండా. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా దగ్గరికి ఇప్పుడు నవంబర్ 11వ తారీఖు 12వ తారీఖున నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను. ఓకే. సో మీరు పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మీ ఆలోచన విధానాన్ని కేంద్రీకరించండి. నేను మీకు బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్ని కష్టాలలో ఉన్నా ఆ కష్టాల నుంచి బయటపడే తంత్రం నా దగ్గర ఉంది. ఓకే. ఏదైనా నేను చెప్పిన తర్వాత కొద్ది రోజులలో మార్పు ఖచ్చితంగా చూస్తారు. మీరు చూడకుండా అసలు ఉండదండి. ఓకే. ఏదైనా మీకు మంచి జరుగుతుంది అంతే. అదే నేను అనుకుంటాను, ఎప్పుడైతే మీకు మంచి రోజులు వస్తాయో అప్పుడే నన్ను వచ్చి కలుస్తారని నేను అనుకుంటాను. ఎస్. ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది అని అనుకుంటాను. దుర్గా మల్లేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీకు, విజయవాడ వాసులందరికీ కూడా. మీ కష్టాలు ఎన్ని ఉన్నా కూడా మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా సమస్య రావాలన్నా అది నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాలి. అంత కాన్ఫిడెంట్గా కరెక్ట్గా చెప్తున్నాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి, వివాహాలు జరిగినాయి, విదేశాలలో చాలా నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించారు, ఈరోజు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఉంటున్నారు. నిజంగా ఒక చిన్న స్థాయి నుండి బడా స్థాయికి ఎదిగినటువంటి నాయకులు కూడా మన దగ్గరికి కరెక్షన్ తీసుకున్న తర్వాతే నంబర్ 1 పొజిషన్కి వెళ్ళారు. ఎందుకంటే నాకు ఇన్ని సంవత్సరాలు, ఈ 25 ఏళ్లలో ఎన్నో 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 కరెక్షన్స్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ 10 మందికి తీసుకొని వస్తున్నారు నా దగ్గరికి. నా ద్వారా ఎంతోమంది మంచి మంచి యూనివర్సిటీలో, అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో కూడా సీట్లు వచ్చినాయని నాకు కాల్ చేసి చెప్తున్నారు. సో ఇదే అండి మనకు. ఎందుకంటే ప్రతిదీ నేను అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే కరెక్షన్ ఇస్తాను.